ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్నటువంటి ఘర్షణల వ్యవహారం మీదన తొలిసారిగా ఒక సమావేశం జరిగింది గుంటూరులో. అఖిలపక్షం కాదు ఇది, ఏది మన ఈ సంఘాలతో, ప్రజా సంఘాల పేరుతో ఓ సమావేశాన్ని వైసీపీనే నడిపిస్తుంది. ఇందులో చూస్తే సార్వత్రిక ఎన్నికల కూటమి గెలిచిన తర్వాత రాష్ట్రంలో హింసాకాండ చెలరైపోయిందని, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల లక్ష్యంగా కూటమి నేతలు దాడులతో చెలరైపోతున్నారని ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందు నుంచే కూటమి కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసం ప్రారంభించారని ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడులు ఖండించాలన్నారు. ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల హననం మీద ప్రజా సంఘాల సమాలోచన సదస్సు రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం గుంటూరులోని బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైర్ నరేష్, ప్రముఖ అంబేద్కరిస్ట్ గాయకుడు రేంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళంతా రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద గళమెత్తారు. మానవ హక్కులను కాపాడేందుకు రాష్ట్రంలో ప్రజా సంఘాలని కలిసి కూటమిగా ఏర్పడి పోరాటం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితిగా నామకరణం చేశారు. అందరూ ఐక్యతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఎన్నికల హింసను, పేద బడుగు బలహీన వర్గాల మీద దాడులను అరికట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దీంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరయ్యా అంటే చిలుక చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కె కృష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శి, కోలా నవజ్యోతి, భారత్ బచావో గుంటూరు కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ, జయసుధ వీసీకే పార్టీ నాయకురాలు, అలాగే బాలరాజు అంబేద్కరిస్టు, భాను జర్నలిస్టు, వాసిమళ్ళ విజయ్ క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంటు, పొందుగుల చైతన్య హైకోర్టు న్యాయవాది, వేముల ప్రసాద్ హైకోర్టు అడ్వకేటు, అభినవ్ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ. వీళ్ళు ప్రస్తుతం మరి తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం ఏంటన్నది అర్థం కాలేదు.